హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ మధు వ్లాగ్స్. సో రెయినీ సీజన్ కదా, సో మనకేమన్నా హాట్గా బయట వెదర్ కూల్గా ఉంటుంది కదా, సో ఇంట్లో ఏమన్నా కుక్ చేసుకొని తినాలనిపిస్తుంది కదా. సో మనకు రెయినీ సీజన్లో ఇప్పుడు ఉండేది ఏంటి, మొక్కజొన్న బొత్తులు. సో లోకల్ కంకులు అయితే స్వీట్ కార్న్ తోటి గారెలు చేసి అంత టేస్ట్ రావు. సో లోకల్ కంకులతో చేస్తే చాలా అంటే చాలా ఎమ్మీ టేస్ట్ వస్తుంది గారెలు. హాట్గా ప్రిపేర్ చేసుకుందామని కంకులన్నిటికీ ఆ తోలు చేసి ఇక ప్రిపేర్ చేసుకుందామని ఇక గారెలు ఇక అన్నీ ఒలిచేస్తున్నాం. బట్ నాకు పిండి వంటలో వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ అంటే ఫేవరెట్ మక్క గారెలు. ఎంత బాగుంటాయి అంటే ఎమ్మి. అసలు ఈ సీజన్ అప్పుడే దొరుకుతాయి మనకు, రిమైనింగ్ టైంలో దొరకదు. ఇప్పుడు బూరెలు అలాంటివి అనుకో మనం ఎప్పుడంటే ఇన్స్టెంట్గా ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మక్క గారెలు అలా కాదు, సీజన్ వచ్చినప్పుడే మనం మక్కలు ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకుంటాం. సో అందుకని ఇయర్లీ వన్స్ అయినా పక్కా తినాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎందుకో తెలియదు కానీ నా ఫేవరెట్. సో అందులోనికి మనం ఒక పచ్చిమిర్చి, జింజర్ పేస్ట్, టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ వేసి మిక్సీకి పట్టేసుకోవాలి. అండ్ వాటర్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా లైట్గా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మాకు వాటర్ అంత ఏమనిపించలేదు కాబట్టి మేము పిండి యాడ్ చేయలేదు. కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసి చేస్తారు. స్పైసీ బాగా తింటాం కాబట్టి కొద్దిగా రెడ్ చిల్లీ కూడా వేసాను, గ్రీన్ చిల్లీతో పాటు కూడా. ఇలా కంప్లీట్గా పేస్ట్ చేసేసి పెట్టుకొని ఇక నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవడం. ఇక మనం ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ పోసేస్తే కొద్దిగా హీట్ అయ్యాక పేపర్ పైన చేస్తారు అండ్ ప్లాస్టిక్ కవర్. కానీ కవర్ పైన చేస్తే మాకు అంత ప్రాపర్గా వచ్చినట్టు అనిపించలేదు, అట్లా స్టిక్ అయిపోతుంది. సో మేము అంత ఎక్స్పీరియన్స్ కాదు కదా, సో అందుకని ఇక నెక్స్ట్ ఎలా అయితే ఈజీగా వస్తుందని అనుకుంటుంటే సో క్లాత్ పైన పెట్టి చేస్తే బెటర్, ఈజీగా వచ్చినాయి. ఇప్పుడు చూడు, పేపర్ పైన పెట్టి చేస్తే అంత ప్రాపర్గా చూడు అలా. ఇప్పుడు క్లాత్ పైన పెట్టి చేస్తే ప్రాపర్గా అంటే చాలా బాగా వచ్చాయి. క్లాత్ పైన స్పాట్లు కూడా దెబ్బ ఫాస్ట్గానే అయిపోయాయి. ఒక నాప్కిన్ యూజ్ చేశాను నేను, చూడు ఎంత బాగా వచ్చినాయో క్లాత్ పైన. కొద్ది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే లోపల పిండి కూడా ఉడకాలి కదా. సో అందుకని కొద్ది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాం. యా, ఫైనల్గా మా మక్క గారెలు రెడీ. ఇక నెక్స్ట్ ఏంటి, ఇక ఫటాఫట్ తినేయడమే. ఇక చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా మీకు కూడా, అండ్ టేస్ట్ కూడా అంత సూపర్గానే ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. లవ్ యూ ఆల్, బాయ్.